నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. అఖిల పక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఇంటికి వచ్చి ఐక్యవేదిక సభ్యులను అభినందించిన మాజీ ఎమ్మెల్యే జయరాముల కుటుంబం. మరుగున పడ్డ బీసీ మాజీ ఎమ్మెల్యేలను వెలుగులోకి తెచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ జయరాముల కూతురు భరణి మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా వనపర్తికి దూరంగా ఉన్న మేము కూడా పట్టించుకొని మా నాన్నగారి పేరు డాక్టర్ బాలకృష్ణయ్య పేరు గాని, అయ్యప్ప పేరు గాని, మిగతా ఎమ్మెల్యే పేర్లు వెలుగులోకి తెచ్చిన ఐక్యవేదిక నాయకులను మనస్ఫూర్తిగా మా కుటుంబం తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. అలాగే సీఎం మీటింగ్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మా నాన్న పేరు పెట్టడాన్ని, హాస్పిటల్ కు డాక్టర్ బాలకృష్ణయ్య పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని ప్రతిపాదించిన ఎమ్మెల్యే తూడిమేగా రెడ్డికి, తెలంగాణ ముఖ్యమంత్రికి, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, కూతుర్లు అరుణ, రోహిణి, భరణి, కుమారుడు వశిష్ఠ, అల్లుళ్ళు రంగస్వామి, అలాగే ఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు గౌడ్, ఐక్యవేదిక సభ్యులు వెంకటేశ్వర్లు, కొత్తగోల శంకర్, గౌనికాడి యాదయ్య, విజేత రాములు, నరసింహ, తేజవర్ధన్ యాదవ్, దేశీ తెమ్మన్న, బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, బాలు, రాజేష్ యాదవ్, రాములు